రైట్. నిన్న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అని బీఆర్ఎస్ నేతలు సెలబ్రేషన్స్లో ఉంటే, ఇది కేవలం కాంగ్రెస్ని విమర్శించడానికే పెట్టుకున్నటువంటి సభ. దీంట్లో పసలేదు. కేసీఆర్ స్పీచ్ నామమాత్రంగా ఉంది. చాలా నాసిరకమైనటువంటి స్పీచ్. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాము, కానీ అంత సీన్ లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే అహంకారంతో మనసంతా విషయాన్ని నింపుకొని కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు అని ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి సభ గురించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రోజా. అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ గారు. నమస్కారం అండి బాలరాజ్ గారు. నమస్కారం. స్టూడియోలో ఉన్నారు దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సో ముందుగా రామ్మోహన్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఎలాగో వీళ్ళు ఒకళ్ళు సక్సెస్ అయిందంటారు, ఇంకొకళ్ళు అది తూచు అంతలో ఏం లేదని అంటారు. సో పార్టీల సంగతి తర్వాత చూద్దాం. ముందు ఒక విశ్లేషకుడిగా నిన్న జరిగినటువంటి సభను ఎలా చూస్తారు? గ్రాండ్ సక్సెస్సా, లేకపోతే మీదైన శైలిలో చెప్పండి. రోజా గారు, మీకు బాలరాజ్ గారికి, ఆచార్య గారికి, మన రాజవేష్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నట్టే నిష్పక్షపాతంగా చెప్పాలంటే పేషెంట్ మన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనేమో కాంగ్రెస్ అంటుంది. పేషెంట్ కూడా బతికారు, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది టీఆర్ఎస్ వారి. నేను సభ గురించి చెప్తాను, తర్వాత ఆయన చేసిన రాజకీయ విమర్శలు చెప్తాను. నిజంగానే అందరూ కూడా కొంచెం ఆశాభంగం చెప్పినట్టే ఆయన చెప్పాను. కానీ తిడితేనే మంచిదా అనేది కూడా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి పేరు తీసుకోనో, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళ పేరు తీసుకొని తిడితే మంచిదా అంటే, ఒక కొత్త వరుడు అయితే వచ్చింది కదా. అంటే సామెత అన్న లేస్తే మాస్, కూర్చుంటే మాస్, నిలబడితే మాస్, మాట్లాడితే మాస్ అని పాట ఉంది కదా. అట్లనే కేసీఆర్ గారి మీద ఎక్స్పెక్టేషన్ చాలా మంది పెట్టుకుంటారు. కానీ సభ పట్ల నాకు కొంచెం అభిప్రాయం ఏంటంటే, నేను మొత్తం లైవ్ చూసిన వాడిగా 2-3 అబ్జర్వేషన్ చెప్పాను నిష్పక్షపాతంగా. మొట్టమొదటి అంటే దాన వీర శూర కర్ణ సినిమా చూసినట్టు ఉంది. ఎందుకంటే అన్ని తానే అన్నే కేసీఆర్ గారు ప్రవర్తించారు బాబా. అందులో మొదటి నుంచి కూడా కేసీఆర్ గారిని చూసి చదవడం ఎప్పుడు చూడము. కానీ మన అబ్జర్వేషన్ కనిపిస్తే, మేము లైవ్ లో క్రికెట్ మ్యాచ్ చూసిన దానికన్నా, అక్కడికి పోయి స్టేడియంలో పోయిన దానికన్నా, బయట వాళ్ళకు ప్రతి బంతి ఎట్లా ఎంజాయ్ చేస్తామో ప్రతిదీ మేము బయట టీవీలో చూసిన వాళ్ళకి మాకు బాగా కనపడుతుంది. ఇంకా లైవ్ కంటే కూడా అప్పుడు టీవీలో చూశారు. అక్కడ మీరు చూడండి, పుస్తకం ఒక మొత్తం ఇన్ని పేజీలు పట్టుకొని ఒకటి తిప్పకుండా మాట్లాడారు. అది కొంచెం డిస్టర్బెన్స్. అప్పుడు ఎప్పుడు కూడా నకలు కొట్టే అలవాటు నకలు కొడతారు, కానీ సొంతంగా రాసేవాడు నకలు కొట్టమంటే కొట్టలేడు. సమస్య లేదు. ఇది ఎట్లా అయిపోయింది? ఎందుకంటే రాసింది చదవడం, రాసిన దాన్ని చూసుకుంటూ చదవడం, దానిలో కొంత లోపం కనపడదు. రెండోది ఏంటంటే, ఆయన వచ్చేదాకా కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు ఎవ్వరు మాట్లాడకపోవడం, కేవలం సాంస్కృతిక కార్యకలాపాలు జరిగింది కదా, అది పెద్ద లోటు అనిపించింది. 2 చెప్తాను. ఒకటేమో సమయము, సందర్భం ఉంటుంది ఏ సభకైనా కూడా. 24 ఏళ్ళు పూర్తి 25 సంవత్సరాలు ప్రవేశిస్తుంది. సంవత్సరం అంతా ఉంది కదా, పొద్దుంది పొలం ఉంది. ఏం చేయాల్సి ఉండే అంటే వాళ్ళకి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే జరిగిందని వెనక్కి తీసుకోలేం. కానీ ఇదే కనుక ఈ సంవత్సరం అంతా ఊపు క్రియేట్ చేసి సంవత్సరం 2026 ఏప్రిల్లో కనుక సభ పెట్టుకుంటే 2 లాభాలు ఉండేవి. ఎన్నికలు దగ్గర వచ్చేవి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు మరిన్ని తప్పులు జోడేవి. కనుక అప్పుడు ఏమైంది అంటే, కొంత ఇంకా హైప్ క్రియేట్ అయ్యేది అంటున్నాను. ప్రజలు కూడా ఇంకా విసిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తుంది కనుక వీళ్ళు బాగుపడుతున్నారు కదా. కానీ ఒక రాజకీయంగా చూస్తే కొంచెం టైం తీసుకుని చేస్తే బాగుండేది. ఇప్పుడే చేసిన అంటున్నా. చేసింది ఎట్లా చేయాలి? రజతోత్సవ సభలు అంటే చాలా ఆర్భాటంగా చేసింది, కానీ ఆలోచన రహితంగా చేసిన నేను అంటున్నాను. ఎందుకంటే మంచి ఎగ్జిబిషన్ పెట్టి, గతంలో ఉద్యమ ఏం చేసినాం, పార్టీలో అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళు ఏం చేసినాం, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ప్రతిపక్షంగా వాళ్ళు చేస్తున్న ఏదైతే ప్రతిపక్షంగా విఫలం అవుతున్న విషయాన్ని మూడింటిని కూడా మంచి ఎగ్జిబిషన్ పెట్టి, కొంచెం పొద్దున్నిచ్చే ఒక కార్యవర్గ సమావేశం పెట్టుకొని, అట్లా ఒక పద్ధతిలో పార్టీ మీటింగ్ అనే పద్ధతి, పార్టీ ప్లీనరీ అనే పద్ధతులు నడిపిస్తే బాగుండేది. కానీ ఒక బహిరంగ సభకే పరిమితమయ్యారు. వాళ్ళ ఇష్టం. దాన్ని మనం ఎట్లా జరుగుతుందని వాళ్ళ ఇష్టంగా మనం చెప్పలేం. కానీ నాకు అనిపించింది చెప్తున్నాను, ఒక పార్టీ విధానం ఎట్లా ఉంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే, ఆయనే అనౌన్సరు, ఆయనే సభ నిర్వహణ, ఆయనే సభను కంట్రోల్ చేయడం, చివరికి పోలీస్ డ్యూటీ కూడా ఆయనే చివరికి కృతజ్ఞత చెప్పడం. అంటే ఇవన్నీ కూడా ఒక్కడే చేశాడు. అందుకని ప్రజలకు కూడా అర్థమైంది అనిపించింది ఏంటంటే, అన్ని ఆయనే అవుతారా. కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు. మొట్టమొదటి ఏం చేశారు, వారు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు, మన పహల్గామ్ గుర్తులకు సంతాపం. కేసీఆర్ గారు చెప్పకుండా మన కేటీఆర్ గారితో మాట చెప్పిస్తే అయిపోతుండే కదా. 2 నిమిషాలు ఒక్కటి జరిగింది. ఆ స్వాగతోపన్యాసం ఎర్రవ దయాకర్ రావు గారు చెప్పించారు. అది ఉన్నది 2 నిమిషాలు మాట్లాడింది. కానీ మిగతా వ్యక్తులలో కనీసం ఒక 5-6తో అంతకుముందు మాట్లాడించుంటే ఓ బాగుండేది అనుకుంటే. రెండోది, ఆయన ప్రసంగం పేలవంగా ఎందుకుందంటే, ఆయన 3 ఎన్నుకున్నారు. మీకు ఒక వీడియో పంపిస్తాను. నేను సరిగ్గా ఆయన మాట్లాడకన్నా ముందు గంట క్రితం 2 గంటల క్రితం నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆయన ఏం మాట్లాడుతున్నా హైప్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఏం ఉండదు. చరిత్ర చెప్తారు, ఉద్యమ చరిత్ర చెప్తారు,
తర్వాత అభివృద్ధి ఆయన చేసిన 10 ఏళ్ల అభివృద్ధి చెప్తాను, తర్వాత 2 పార్టీలు విమర్శిస్తాడు, మీరు చెప్పిన కొంచెం తక్కువ విమర్శిస్తాడు చెప్పిన అదే జరిగింది. అరగంట వీడియో ఉంది నాది, మీకు పంపిస్తాను. అంటే ఊహించని దానికి చాలా మంది ఎక్కువ ఊహించుకున్నారు ఆయన, అంతకంటే ఎక్కువ ఊహించడానికి వీలు లేదు. ఇప్పుడు 1.5 year లో జరిగింది ఏమిటి, అంతకంటే ఎక్కువ మాట్లాడతాడు. అంతకుముందు జరిగింది మనందరికి తెలుసు, అన్ని సభల్లో ఇదివరకు అది చెప్పుకున్నదే. అది కాకుండా ఆయన కాకుండా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర జగదీశ్వర రెడ్డి గారు, పల్లారేశ్వర్, మన బాలరాజు గారు అందరు చెప్తున్న విషయాన్ని చెప్పక తప్పదు. ఇంకోటి కొత్తది ఏముంటది అక్కడ? కొత్తగా కేసీఆర్ గారు అయితే మీదికి రూసిపడలే కదా, కొత్తగా సృష్టించేది కూడా ఏముంటది కదా, ఉన్న విషయాలు చెప్పాలి. దానిలో తనదైన డ్రామాటిక్ స్టేజ్ కానీ డ్రామటైజ్ చేయడం కానీ, తనదైన శైలిలో కొంత పరుషంగా మాట్లాడడం కానీ చేయలేదు. దానికి కారణం చెప్తారు. ఎందుకంటే కుక్క తెరువు పోయి లక్షణాలను ఎంచుకోవడం ఎందుకు అని సామెత ఉన్నది. ఇప్పుడు ఒక్కటంటే 10 అంటోడు ఉన్నాడు అక్కడ. సమస్య అది, నేను స్పష్టంగా చెప్తున్నాను. గతంలో కాంగ్రెస్ పాత నాయకులు కొంత సమయం పాటించేవాడు, బీజేపీ వాళ్ళు కూడా కొంత సమయం పాటించేవాడు. ఇప్పుడు ఒక్కటంటే 10 అనేవాళ్ళు ఇరుపక్కల ఉన్నారు. కనుక అనవసరంగా అనిపించుకొని అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. కేసీఆర్ గారికి అనుభవం వచ్చిందంటే ఒక మాట నేనంటే 10 మాటలు అక్కడి నుంచి వస్తాయి. కనుక రేవంత్ రెడ్డి పేరు ఎత్తుకోవద్దు. ఒక అడుగు వెనక్కి తగ్గేటువంటి తత్వం అంటారా కేసీఆర్ది? అంటే అనువుగాని చోట అధికులం అంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక్క మాట చెప్తాను, ప్రతిపక్షంలో ఉన్నారు, గతంలో చేసిన పనులు తనకు 10 ఏళ్ల అధికారంలో ఉన్నాక లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ప్రశ్నిస్తుంటారు కదా, అందుకనే కొంచెం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కనుక కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మొత్తం సభ నిర్వహణలో మొదటి చూసుకుంటూ రావడం. రెండోది కేటీఆర్ గారు ఎవరైతే ఫోటోలు వేసుకున్నారు కదా, ఎట్లాగో మిగతా వాళ్ళ ఫోటోలు వేయలేదు. కనీసం ఆ కార్యనిర్వాహక 2 నిమిషాలు ఆయన మాట్లాడకపోవడం, వాళ్ళకి సంధి కొడుకులే కావచ్చు, కానీ మనం చూసేది ఏంటంటే ఒక కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఒకరు పార్టీ అధ్యక్షుడు, ఈ 2 చూడాలి. మూడోది ఏంటంటే తన మాటల్లో ఏవైతే తను విమర్శ చేసిండో కొన్ని బౌన్స్ అయినాయి ఆయనకి. ఉదాహరణకు ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది లేకుండే, ఎందుకంటే అది మంచి చెడ్డ తర్వాత సంగతి. కానీ ఆ నోటి నుంచి కేసీఆర్ గారు అనే మాట ఆ నోటి నుంచి రావాల్సి లేకుండే. కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో కానీ పథకాల గురించి వాటి గురించి గతంలో వీడియోస్ ఉన్నాయి కదా, అవి ప్లే అవుతున్నాయి. యూనివర్సిటీకి భూములు ఎందుకని ఆయనే మరి యూనివర్సిటీకి తీసుకోవచ్చు, కానీ తీసుకునే పద్ధతులు తీసుకోవాలన్నాడు. అది శాంతానికి వచ్చిండు. లేకపోతే ఏమైందంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు. మాట్లాడకపోవడమే అనుకుంటేనా మాత్రం కరెక్ట్ కాదు. కానీ సభ సక్సెస్ అయింది. ఏ పరిస్థితులలో ఇప్పటిదాకా రాజకీయ సభలు ఎన్నో జరిగినా ఆనాడు ఆవిర్భావ సభ కరీంనగర్ ఎట్లా జరిగిందో అంతకంటే బ్రహ్మాండంగా సభ జరిగింది. కానీ సభ జరిగిన తర్వాత నేను ఆశించింది ఏంటంటే చివరికి పార్టీకి దిశానిర్దేశం ఏం చేశారు ఆయన. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, 2.5 అన్నారు ఆయన కనుక 3.5 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది అనుకోండి. ఈ 3 ఏళ్లకు ఈ పార్టీ కార్యకలాపాలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది 60 లక్షల మంది సభ్యత్వం గల వాళ్ళు కదా, అందరూ ఆల్మోస్ట్ ఆల్ పార్టీ సభ్యత్వం లేకుండా కొందరు రావచ్చు, ప్రజలు పార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకి దిశానిర్దేశం అనేది కొరబడింది. కనుకనే చాలా టీవీ ఛానల్ కానీ మనం అందరం అనుకుంటుంది ఏంటంటే ఆయన మాటల్లో కరకుదనం లేదు, కొంత దూకుడు లేదు, దీనివల్ల జరిగింది అంటారు. కానీ ఆయన చేసిన విమర్శలు సహేతుకమైన, ఆ విమర్శలను సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి కనుక ఇప్పటికే మొదలైంది. ఆయన మాట్లాడిన దాని మీద విమర్శలు వస్తున్నాయంటే మంచిగా మాట్లాడినట్టే లెక్క కదా, ఆయన ప్రశ్నలు కరెక్టే కదా, ఆ మాటల్ని మనం వాళ్ళ నుంచి విద్దాం.